ఏమైతే ఏమైంది, మేము ఇట్లాగే ఉంటాం అనుకుంటారు. ఉండొచ్చు. కానీ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేది ఉంటుంది. దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడి ఉండాలి. లేదు నేను ఇలాగే ఉంటానంటే తరతరాలు బిడ్డలు శపింపబడతారు. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని ఆయన వాక్యం ప్రకారం జీవించే వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదింపబడతారో దావీదు మహారాజ్ చెప్పాడు. 103వ సంకీర్తన 17-18 వచనాల్లో చెప్పాడు. తరతరములు వర్ధిల్లుతారు. నీతిమంతుల పిల్లలు ఏ విధంగా వర్ధిల్లబడతారో చెప్పాడు అక్కడ. దావీదు మహారాజ్ చెప్పాడు, నేను పిల్లవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. నీతిమంతులు విడువబడుట కానీ వారి బిడ్డలు జీవితంలో మనుషులను పట్టు జాలర్లు అంటే ఏంటి ఆ క్షణాన వాళ్ళకి అర్థమై ఉండకపోవచ్చు. అందుకనే పేతురు ప్రశ్నించాడు, ఇదిగో ప్రభువా, మేము సమస్తమును విడిచి మేము నిన్ను వెంబడించాము కదా, మాకేంటి లాభము అన్నప్పుడు యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మాట అంటే, రేపు లోకానికి తీర్పు తీర్చేటప్పుడు నన్ను వెంబడించిన మీ 12 మంది ఇశ్రాయేలీల 12 సింహాసనాల మీద కూర్చొని ఈ లోకానికి మీరు తీర్పు తీరుస్తారు. సో ఇంతకంటే ఘనమైనది ఏదైనా ఉందా? తీర్పు తీర్చాల్సింది ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు అన్నీ వదులుకొని నన్ను వెంబడించారు కాబట్టి మీరు ఈ లోకానికి తీర్పు జరిగేటప్పుడు మీరు ఇశ్రాయేలీయుల 12 సింహాసనాల మీద కూర్చొని మీరు తీర్పు తీరుస్తాడు. ఏ సందర్భంలో అంటే, ఒక ధనవంతుడు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, నిత్య జీవాన్ని వారసత్వంగా పొందాలంటే నేను ఈ లోకంలో ఏ మంచి కార్యాలు చేయాలన్నప్పుడు ఆజ్ఞలు పాటించు. నేను పాటిస్తూనే ఉన్నాను. ఇంకా ఇది నాకు కొదవ. నీ ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టు, నీవు వచ్చి నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనము కలుగుతుంది. ఆయన ఆస్తి గలవాడు కాబట్టి మనసును నొచ్చుకొని ఆ మాటలు